శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని సింహరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ సింహరాశికి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు మార్చి 12వ తేదీ వరకు పంచమ స్థానంలో, తదుపరి 6వ స్థానంలో సంచరిస్తున్నారు. శని 6వ స్థానంలో మకర రాశిలో సంచరిస్తున్నారు. రాహు లాభస్థానంలో, పంచమ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నారు. అలాగే మిగిలిన గ్రహాలైనటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో, కుజుడు పంచమ స్థానంలో, బుధుడు సప్తమ రాశి అయినటువంటి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితుల్ని బట్టి పరిశీలించి చూసినట్లయితే ఈ మాసం సింహరాశి వాళ్ళకి అత్యంత యోగ్యమైన మాసంగా గోచరిస్తోంది. అన్ని రంగాల వాళ్ళకి ఆర్థికాభివృద్ధి, వాళ్ళ సిట్యుయేషన్స్లో అంటే వాళ్ళ పరిస్థితుల్లో మంచి మెరుగుదల, వాళ్ళ జీవన విధానం అనేటువంటిది మరింత గొప్పగా తయారయ్యేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. అయితే ఏ రంగాల వారికి ఎలా ఉంటుందనే విషయం గురించి ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. విద్యార్థులకి విద్యాభివృద్ధి చాలా బాగుంది. స్కాలర్షిప్లు లభిస్తాయి. మంచి ర్యాంకులు కూడా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. నిరుద్యోగులకి ఈ మాసం ఉద్యోగ మాసంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి ఈ మాసంలో మంచి అధికారుల రీత్యా మంచి మన్నన, అలాగే తోటి సిబ్బంది నుంచి మంచి ఆదరాభిమానాలు పొందేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది. వాళ్ళ వ్యాపారాలు మంచి ఉచ్చస్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక వ్యాపారాల్లో కూడా ముఖ్యంగా స్టీలు, ఇనుము, తోళ్ళు, ఆయిల్స్, సిమెంటు, కలప, అలాగే వస్త్ర వ్యాపారులు, ఫ్యాన్సీ, కిరాణా, ఈ అన్ని రంగాల్లో వ్యాపార వర్గాల వాళ్ళందరికీ కూడా అత్యంత యోగ్యమైన కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. సినీ రంగ కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. వాళ్ళ అంచనాలు కాస్త తలకిందలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. టీవీ రంగంలో వాళ్ళకి, మీడియా రంగంలో మిత్రులకి, అలాగే షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి మంచి అద్భుతమైనటువంటి రాజయోగ కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆర్థికంగా గుర్తింపు వస్తుంది. ఆర్థికంగా ముందంజ వేస్తారు. అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సింహరాశిలో ఉన్నటువంటి ఈ టీవీ కళాకారులు కానీ, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కానీ, మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి అత్యద్భుతమైన కాలం. వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ యానాలు చేస్తారు. అలాగే విదేశాల్లో మంచి మంచి ప్రదేశాలను కూడా చూడటం అనేటువంటిది ఈ మాసంలో గోచరించేటువంటి పరిస్థితి ఉంది. ఇక సింహరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి మాత్రం కొద్దిపాటి జనాగ్రహం, ప్రజాగ్రహం ఎదురు చూడక తప్పదు. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మంచి యోగ్యమైన కాలం. వాళ్ళలో కూడా డాక్టర్స్కి చాలా బాగుంది. వాళ్ళకి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించగలుగుతారు. మంచి హస్తవాసి ఉన్నటువంటి డాక్టర్గా పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు. అలాగే సింహరాశిలో ఉన్న పోలీస్ శాఖ వారికి, ఇంటెలిజెన్స్ వారికి, అలాగే అగ్నిమాపక శాఖ వాళ్ళకి, రక్షణ శాఖ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైన కాలం. వాళ్ళ శ్రమకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. మంచి అవార్డులు లభిస్తాయి. మంచి పేరు ప్రతిష్టలు లభించేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది. ఇకపోతే ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రథమ సంతానం ఎవరైతే ఉంటారో, అంటే జ్యేష్ఠ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు కానీ గోచరిస్తున్నాయి. అది కూడా మార్చి 12 తర్వాత జ్యేష్ఠ సంతానం విషయంలో కొద్దిపాటి భేదాభిప్రాయాలు రావటం కానీ, కొద్దిపాటి ఇబ్బందులు కానీ కలిగేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వాళ్ళకి ఎవరైతే స్త్రీ సంతానం ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతారు. సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది.
శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం. కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ మంచి మేలు జరిగేటువంటి పరిస్థితి సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తుంది. సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సమాజ సేవా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, ఎన్జిఓస్ ట్రస్టులు మెయింటైన్ చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా గొప్పగా ఈ మాసంలో సన్మానాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క సేవల్ని సమాజం కానీ కుటుంబం కానీ గుర్తించుతారు, ప్రజలందరూ గౌరవిస్తారు. అంతేకాకుండా వాళ్ళ సంస్థలకి తగినంత మ్యాన్ పవర్ కానీ మనీ పవర్ కానీ అందజేసేటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఖచ్చితంగా ఉన్నాయి. సింహరాశి స్త్రీలకి ఈ మాసం చాలా బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సొంత ఇంటి కలని నెరవేర్చుకోగలిగిన మాసంగా ఈ మాసం చెప్పవచ్చు. కోర్టు కేసుల రీత్యా ఇబ్బంది పడేటువంటి సింహరాశి స్త్రీలకి తీర్పులు వీళ్ళకి ఖచ్చితంగా అనుకూలంగా వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. సంతాన పురోగతి బాగుంది. సింహరాశి స్త్రీలకి ఎవరైతే సంతానం కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసం సంతాన యోగ్యమైన కాలం. అలాగే అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు. ముఖ్యంగా మార్చి 20వ తారీఖు లోపల మంచి వివాహాలు అంటే వివాహ సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి సింహరాశి స్త్రీలకైనా పురుషులకైనా ఈ మాసంలో గోచరిస్తోంది. ఈ సింహరాశి స్త్రీలు సువర్ణాభరణాలని కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసినటువంటి సువర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన మంచి బలము తేజస్సు పొందగలుగుతారు. అలాగే మంచి శుభాలను కూడా పొందగలుగుతారు. బంగారం సువర్ణం శుభప్రదమైనది. దాన్ని ధరించడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మాసంలో సింహరాశి వాళ్ళు ఇలా కొనుగోలు చేయడం అనేటువంటిది ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా సింహరాశి స్త్రీలకు చెప్పడం జరుగుతోంది. ఇక ఎవరికైతే రవిగ్రహం అలాగే గురుడు వ్యక్తిగత జాతకంలో కొద్దిపాటి వ్యతిరేక స్థితుల్లో ఉంటారో వాళ్ళకి మాత్రం సింహరాశి స్త్రీలకైనా పురుషులకైనా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానివలన ఏంటంటే సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో కొద్దిపాటి మెడనొప్పి, తలనొప్పి, నడునొప్పి, ఈఎన్టీ సమస్యలు అలాగే బీపీ, షుగర్ వంటివి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. నేను చెప్పేటువంటి పరిహారాలను పాటిస్తే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి అధిపతి అయినటువంటి సూర్యుడికి ఈ మాసంలో ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయాలి. ఒకవేళ సూర్య నమస్కారాలు చేయలేకపోతే సూర్యోదయాత్ పూర్వమే లేచి సూర్యుడికి ఎదురుగా నుంచుని ఓం సూర్యాయ నమః అని ఒక్క నమస్కారం చేసేటట్లయితే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఈ పని చేసేటట్లయితే ఎదురులేని విజయాలని వాళ్ళు తమ ఖాతాలో జమేసుకోగలుగుతారు. అంటే సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కావాలి. దానికోసం ఈ పరిహారాన్ని పాటించేటట్లయితే దీర్ఘకాలికంగా ఎవరైతే రోగగ్రస్తులు ఉంటారో వాళ్ళకి మంచి ఆరోగ్యం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం కోసం పసుపు రంగు కర్చీఫ్ని దగ్గర పెట్టుకోండి. ఎవరైతే దీర్ఘరోగాలతో బాధపడుతుంటారో వాళ్ళు కాకులకి మధ్యాహ్నం పూట ఆహారం పెట్టండి. ఆర్థికంగా అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి బ్రౌన్ కలర్ కుక్కలకి పాలు, రొట్టెలు వంటి ఆహార పదార్థాలను పెట్టండి. దానివల్ల ఖచ్చితంగా ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు. అలాగే వ్యాపారాభివృద్ధి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మంగళవారం రాత్రి పెసల్ని నానబెట్టి బుధవారం ఉదయం గనక ఆవులకు తినిపించేటట్లయితే వ్యాపారాభివృద్ధి తప్పనిసరిగా జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళైనా సరే ఈ నియమాన్ని గనక పాటించగలిగితే బుధగ్రహ అనుగ్రహం వలన మంచి వ్యాపారాభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. అంతేకాకుండా ఈ బుధగ్రహ శాంతి కనుక ఇలా చేసేటట్లయితే కనీసం 5 బుధవారాలు వాళ్ళ జీవితంలో ఉండేటువంటి ఆటంకాలు, వాళ్ళ పనులకు జరిగేటువంటి ఆటంకాలు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఎవరైతే రుణాలతో బాధపడుతుంటారో వాళ్ళందరూ కూడా ఈ మాసంలో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడిలో సింధూరంతో పూజ చేయించి ఆ సింధూరాన్ని ధరించేటట్లయితే రుణాలు తీరతాయి, ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు. కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి సింహరాశి వాళ్ళందరూ కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, చక్కటి కుటుంబ సౌఖ్యంతో మంచి జీవితాన్ని గడపాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.